ఈరోజు ఇక్కడికి వస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇక్కడ పేదవాళ్ళు ఉంటారని బయట చూస్తే ఎవరికి అర్థం కాదు. అలాంటి ఇళ్ళు నిర్మాణం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. మధ్య తరగతి ధనిక వర్గాలుండే విధంగా ఒక మంచి ప్రెమిసెస్ కట్టి లేఅవుట్ కూడా వెడల్పుగా వేసి మీ ఇండ్లు కూడా నివాస యోగ్యమైన ఇండ్లు. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక అంగన్వాడీ, పరిస్థితిని బట్టి ఒక స్కూలు, ఒక కమ్యూనిటీ హాలు, మీరు బయట పోయే పని లేకుండా ఇక్కడ నడుచుకుంటూ పక్కనే ఉద్యోగం చేసే విధంగా, ఇంకా అవసరమైతే మీరు స్వయం ఉపాధి, భర్త బయట పోతే ఇక్కడే ఇంటి దగ్గరనే పనిచేసి కుటుంబ సభ్యులను చూసుకుంటూ డబ్బులు సంపాదించాలనేది నా ఆలోచన, నా యొక్క ధ్యేయం. అలాంటి మంచి ఇండ్లు కడితే దాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాదు. పేదవాళ్ళ పొట్టగొట్టారు, మీకు అన్యాయం చేశారు, ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించారు. వీళ్ళు 5 ఏళ్ళు మాట్లాడారు. వీళ్ళు కట్టింది 5 ఏళ్లలో 6,55,000 ఇళ్ళు కట్టారు. ఈరోజు 21 నెలల్లో 5,50,000 ఇళ్ళు కట్టాం. మళ్ళీ ఇంకొక పక్క మీరు చూస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 4,50,000 కట్టి దగ్గర దగ్గర 10 లక్షల ఇండ్లు ఈ డిసెంబర్ లోపల పూర్తి చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. వ్యత్యాసాన్ని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ హౌసింగ్ 4,73,000 ఇండ్లు ఇస్తే దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. 2,73,000 మంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టాలంటే మీనమేషాలు లెక్కేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా జరిగాయి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం. నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఒక మాట చెప్పాం. ఆ రోజు మేము చెప్పింది, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, సూపర్ 6 ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలికి కష్టమైన మళ్ళీ గాడి తప్పిన పాలన ఘాటిలో పెడతామని ఆ రోజు చెప్పాం. ఈరోజు మీరు చూస్తున్నారు 21 నెలలు. నేను 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, కానీ నా సుదీర్ఘ అనుభవంలో చెప్తున్నాను, చరిత్రలో ఇంత పనికి మాలిన ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఏది చూసినా నేనే గుర్తొచ్చేవాడిని. నేను గుర్తొచ్చినప్పుడు నేను ప్రారంభించాను కాబట్టి దాన్ని విధ్వంసం చేయాలి. ప్రజా వేదికతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీ కట్టలేని పరిస్థితి, కేంద్ర పథకాల డబ్బుల్ని వేరే పథకాలకు, సొంత ఖర్చులకు డైవర్ట్ చేసుకున్న విధానం, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, ఇలాంటివి చేసి చాలా ఇబ్బంది కలిగించారు. మీరు ఒకసారి చూస్తే 20% కంటే తక్కువ ఇంటి నిర్మాణం జరిగిందని, దగ్గర దగ్గర 2,61,000 మంది ఉంటే దాని 1,20,000కు తగ్గించారు. 174 కోట్ల రూపాయలు లబ్ధిదారులు డబ్బులు కడితే దాన్ని కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నారాయణ గారు తీసుకొస్తే నా దృష్టికి ఈ నెలలోనే
174 కోట్లు 82,000 మందికి మీ అకౌంట్లో వేసే బాధ్యత, మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 300 SFT టిట్కో ఇళ్ళు పూర్తిగా ఉచితంగా ఇస్తామని 350, 430 SFT టిట్కో ఇళ్ళకి 50% సబ్సిడీ 4,280 కోట్లు అవుతుంది. అది కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇంకొక పక్క అర్బన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే బిల్లులు ఎవరన్నా పనిచేస్తే ఇక్కడ పనిచేశారు, బిల్లులు పే చేస్తే పనిచేస్తారు, బిల్లులు ఎగ్గొట్టారు. దానివల్ల దగ్గర 816 కోట్లు అప్పులు పెడితే అసలు పని చేయడం నిలిపేశారు. ఈరోజు అదనంగా ఖర్చంతా 3,109 కోట్లు అయింది. ఆ రోజు 816 కోట్లు కానీ పే చేసుంటే ఈరోజు అదనంగా 3,109 కోట్లు భారం పడేది కాదు. మామూలుగా కాదు, నివాస యోగ్యంగాని స్థలాలు, ఎక్కడో శ్మశానం, ఎక్కడో చెరువు, ఎక్కడో కొండ, అక్కడ మీకు ఇళ్ళు కట్టించేదానికి ముందుకు పోయారు. ఆ ఇల్లు కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ చిన్న చిన్న రోడ్లు, ఆ రోడ్లు చూస్తే ఒక కారు కూడా పోలేని పరిస్థితి. పేదవాడు ఉండవలసింది మురికి వాడలో కాదు, దర్జాగా ఇలాంటి ప్రదేశంలో ఉండి మీలో కూడా ఆశలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగులు రావాలి. అందుకే నేను ఆ కార్యక్రమం చేస్తే ఇష్ట ప్రకారం కొండల్లో, వాగుల్లో ఎక్కడంటే అక్కడ ఇచ్చి ఎవరు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క 12,173 కోట్లు రాష్ట్రానికి ఇస్తే అందులో 2,913 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. పేదవాడికి ఇచ్చిన డబ్బులు, కేంద్రం ఇచ్చిన డబ్బులు, దాన్ని కూడా డైవర్ట్ చేసుకుని అసలు పనులు కానివ్వకుండా చేస్తే కేంద్రం ఇది తప్పని 28 కోట్లు ఫైన్ వేశారు, పెనాల్టీ వేశారు. అయినా ఆనాటి ప్రభుత్వానికి సిగ్గు రాలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టాలంటే మీనమేషాలు లెక్కేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా జరిగాయి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం. నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఒక మాట చెప్పాం. ఆ రోజు మేము చెప్పింది రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, సూపర్ 6 ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలికి కష్టమైన మళ్ళీ గాడి తప్పిన పాలన ఘాటిలో పెడతామని ఆ రోజు చెప్పాం. ఈరోజు మీరు చూస్తున్నారు 21 నెలలు. నేను 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, కానీ నా సుదీర్ఘ అనుభవంలో చెప్తున్నాను, చరిత్రలో ఇంత పనికి మాలిన ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీలో కూడా కోపం వచ్చింది. ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం ఎన్డీఏ ఏర్పాటు చేయాలి, కేంద్రంతో కలిసి పనిచేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలని ముందుకు పోతే మీ అందరూ ముందుకొచ్చి 194% ఎవరిని పెట్టినా గెలిపించారు. ఇక్కడ నెలవల విజయశ్రీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఇటీవల కాలంలో అలాంటి మెజారిటీ రాలేదు. 3-4 సార్లు ఓడిపోయాం. కానీ మీలో ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటే విజయశ్రీకి గెలుపుకు దోహదం చేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మేమందరం ఆలోచించేది ఒకటే, 2029కి అందరికి ఇళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా 17,60,60,000 కట్టాలి.
మొన్నే 5,50,000 ఇచ్చాం అదనంగా. ఇప్పుడు కాకుండా మీరు చూస్తే ఈరోజు చేసిన 2,50,000 గృహప్రవేశాలు కాకుండా జూన్ నాటికి 2,70,000 గృహప్రవేశాలు చేస్తాం. సెప్టెంబర్ నాటికి 1,62,000 చేస్తాం. ఇదైనా ఇంకొక 12 లక్షలు ఉంటాయి. ఆ 12 లక్షలు కూడా మీకు ఇళ్ళు కట్టించే బాధ్యత నాది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగా ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. వీలైతే భగవంతుడు నాకు సహకరిస్తే ఇదే మారిగా బ్రహ్మాండమైన కాలనీలు కట్టి పేదవాడికి ఒక బ్రహ్మాండమైన ఆస్తి కలిగించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా ఇండ్లన్నీ కట్టిస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ 2 కాదు, గ్యాస్ ప్రతి ఇంటికి ఒక అన్నగా ఉండడానికి నేనే దీపం పెట్టాను, నేనే గ్యాస్ ఇప్పించాను. ఇప్పుడు మళ్ళీ దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ అందరికి ఇచ్చాను. భవిష్యత్తులో పిఎన్జి కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. దానివల్ల మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు తీసుకోగలిగితే దానికయ్యే ఖర్చు నేనే ఇస్తాను. ఇప్పుడు 3 సిలిండర్లకు అయ్యే డబ్బులు ప్రతి 2 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసి మీరు కొనుక్కోవడానికి మీకు పూర్తిగా సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా.